భారములతో వచ్చితిమి ప్రభువా, భారములతో వచ్చితిమి ప్రభువా, దృఢ నమ్మికతో వచ్చితిమయ్యా, దృఢ నమ్మికతో వచ్చితిమయ్యా, హృదయాలోచనలిరిగిన వాడా, హృదయాలోచనలిరిగిన వాడా, మా మనవిని వినుమా, సన్నిధి చేరితిమి ప్రభుని, సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి, ఆత్మతో నీకే మొరపెట్టితిమి, ఆత్మతో నీకే మొరపెట్టితిమి, నీ చిత్తమెరిగి ప్రార్థించితిమి, నీ చిత్తమెరిగి ప్రార్థించితిమి, అడుగక మునుపే మొర వినువాడా, అడుగక మునుపే మొర వినువాడా, మా మనవిని వినుమా, సన్నిధి చేరితిమి ప్రభుని, సన్నిధి చేరితిమి, సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి, మా మధ్యకు రారమ్ము మా ప్రభువా, మా మధ్యకు రారమ్ము మా ప్రభువా, రక్తముతో మమ్ము శుద్ధీకరించుమా, రక్తముతో మమ్ము శుద్ధీకరించుమా, శత్రుని శక్తిని బంధించు ప్రభువా, శత్రుని శక్తిని బంధించు ప్రభువా, మా మనవిని వినుమా, సన్నిధి చేరితిమి ప్రభుని, సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి, కాంక్షించితిమి దీవెనలొందా, కాంక్షించితిమి దీవెనలొందా, రక్షించుము ఆత్మలను ప్రభువా, రక్షించుము ఆత్మలను ప్రభువా, నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు, నీ పరిశుద్ధులు స్థిరులగునట్లు, మా మనవిని వినుమా, సన్నిధి చేరితిమి ప్రభుని, సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి, నీ సన్నిధి చేరితిమి.
కార్డ్ సంఖ్య 592 581 592 581 విసుగకుండా నిత్యం. విసుగాకుండా నిత్యము సాధించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము ఏకీభవించి భూమిపైన ఇద్దరు ఏకీభవించి భూమిపైన ఇద్దరు వేడుకొను సంగతులను గూర్చి వేడుకొను సంగతులను గూర్చి నా తండ్రి వలన దొరుకునని నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము ఆది అపోస్తలులు ఏకభావముగా ఆది అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థింపగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా వారి మరణాలించిన ప్రభువా వారి మరణాలించిన ప్రభువా మా మొరని చెంతకురా నిమ్మో మా మొరని చెంతకురా నిమ్మో విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము పేతురపోస్తలుడు చెరసాలలో నుండ పేతురపోస్తలుడు చెరసాలలో నుండ అత్యాసక్తిగా ప్రార్థించగా అత్యాసక్తిగా ప్రార్థించగా ఆనాటి శిష్యులు కనిరి ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహాత్మ్యమును నీ గొప్ప మహాత్మ్యమును విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము నాయందు మీరు మీలో నా వాక్యము నాయందు మీరు మీలో నా వాక్యము నిలచియుండిన ఎడల మీకు నిలచియుండిన ఎడల మీకు ఏది ఇష్టము దాని
ప్రభువా రమ్ము మా మధ్యకు నేడే రమ్ము మా మధ్యకు నేడే విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా ఉరివితివి విసుగాకుండా నిత్యము. 587 పాట సంఖ్య 587, 576 పాత పుస్తకాలు 576. ఆశీర్వాదం ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్దత్తము ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్దత్తము నీ
ఉదయకాల సమయంలో మనం ప్రార్థనలోనికి వెళ్ళక ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని మనం కలిసి చదువుతాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. తొమ్మిది 10 వచనాలు కలిసి చదువుతాం. 9, 10 వచనాలండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4, 9, 10 వచనాలు. యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడు ఉండను. వేదన పడి అతనికి యబ్బేజును పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విచారపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నా కీడు రాకుండా దానిలో నిన్ను తప్పించమని ప్రార్థించగా, దేవుడు అతన్ని మనవి చేసిన అతనికి దయచేస్తాను. చిన్న ప్రార్థన. ఆమె నామాన్ని ప్రేమించి సన్నిధి భాగ్యాన్ని క్షీణిపై స్తోత్రాలు చేయగల పాటల ద్వారా మాతో మాట్లాడేందుకు గణపరుస్తున్నాం. మీ సన్నిధిని మేము అనుభవించుకు దయచేయండి. లేఖనాలు మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి, మాకు గురించి పంచిపెట్టండి. హృదయాలు కుమరించి విజ్ఞాపన చేయనట్టుగా మీ ఆత్మను మా మీద కుమరించండి. ఇంకా పని స్నేహాలు కీర్తన నాకు దాసిన పక్షాన్ని వాగ్దానాలు నెరవేర్చి బలపరచము. ప్రతి మాటను మీ సింహాసనం కుమరించండి. విశ్వాసంతో స్థాయితో మీ సంగీతంగా బలపరచండి. సాతానికి స్వీకరించండి. కూడి వచ్చిన ప్రియులు బట్టి మీ స్తోత్రాలు ఇంకా దగ్గర ప్రాంతాన్ని రావాల్సిన వారిని తీసుకుండండి. వారి ఆత్మ సంబంధమైన బాహ్యమైన అక్కడ కూడా తీర్చబడినట్టుగా అనుకూలపరచాలి. ప్రతివారి వ్యాకులను తొలగించాలి, ప్రతివారి నిరుత్సవాన్ని తొలగించాలి. హృదయాలు కుమరించి విజ్ఞాపన చేసి మీ ద్వారా సమస్తాన్ని పొందినట్టుగా మీ ఆత్మ ద్వారా మీ జీవన లేఖనాల ద్వారా పురికొల్పి ప్రోత్సహింపచేయాలి. దాసరితో మీ సంగీతంగా బలపరచును. అవసరమైన మాటలు కుమరించుకుని మీ కృపా వలయంలోని మూడు తెచ్చుకుంటూ మీ మీద ఆధారపరచు. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. మనం ప్రార్థనలోనికి వెళ్ళక ముందు ప్రభు మన దృష్టి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన ప్రతిలేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడినగాక. ప్రార్థన కొరకై ప్రభు మనల్ని పురికొల్పి ప్రోత్సహించునుగాక. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదివిన ఈ భాగాన్ని కొద్ది కాలంగా ఉపవాస ప్రార్థన కూడికలో మనం క్లుప్తంగా ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూసాం. ఆయన ఎవరంటే యబ్బేజు. యబ్బేజు ఎవరట? యబ్బేజు ఎవరు? యబ్బేజు ఎవరని దేవుని యొక్క వాక్యాలు మనం చూసాం. యోధా గోత్రికుడు. యోధా గోత్రానికి సంబంధించిన వాడు యబ్బేజు. ఈ యబ్బేజు తన వ్యక్తిగతమైన జీవితంలో
మొదటిదిగా యూదా గోత్రీకుడు రాయబడింది. రెండవది అందరికంటే కూడా ఘనత పొందినవాడు, అందరికంటే కూడా ఘనత పొందినవాడు. అయితే అతడు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టినట్లుగా రాయబడింది. అంత ఘనత పొందినవాడైనా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం అనేది చాలా అవసరము అని దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది. అలా విజ్ఞాపన చేయకపోతే ఆత్మీయ జీవితంలో మనం నష్టపోతామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. సరే, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో యూదా గోత్రాన్ని దేవుడు చాలా ఉన్నతమైన స్థానంలో ఉంచినట్లు దేవుని యొక్క వాక్యం మనం ఎరగదు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్న ఈ యూదా గోత్రాన్ని గురించి కొన్ని విషయాలు భిన్నంగా కూడా దేవుని యొక్క వాక్యం రాయబడినట్టుగా మనం ఎరగదు. అదే మనం ప్రతి వారం కూడా చూస్తూ వస్తున్నాం. ఏంటది? ఇర్మియా 17:1 యూదా పాపం ఇనప గంటముతో అని. తర్వాత 9వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం కదా, ఇదే దినవృత్తాంతాల్లో ఆనాడు యూదా వారు ఏ కార్యాలు చేశారట? ద్రోహ కార్యములు చేసిన వారు. ఇలాంటి భిన్నమైన విషయాలు జీవితాల్లో ఉన్నాయి. దేవునికి సన్నిధిలో విజ్ఞాపన చేయకముందు దేవునికి మనకు ఏది అడ్డముగా ఉన్నదో దాన్ని మొదట తొలగించుకోవడం చాలా అవసరం. అప్పుడే మన ప్రార్థనకు ప్రతిఫలం, మన ప్రార్థనకు జవాబు వస్తుంది. మన ప్రార్థన దేవుని దృష్టిలో అంగీకరించబడుతుంది. అందుకని ఆత్మీయ జీవితాన్ని ఎంతో యోగ్యంగా కట్టుకొని పాదాల దగ్గర మనం మొదలుపెట్టాలి. ఏదో ప్రార్థన చేస్తానులే నేను కూడా అనుకుంటే ఏం లాభం లేదు. ఆత్మీయ జీవితాన్ని ప్రభు దగ్గర పడవేసుకొని ఏది దేవునికి ఇష్టం కాని జీవితంలో ఉందో అది యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకుంటేనే మన ప్రార్థన దేవుని దృష్టిలో అంగీకారం అవుతుంది. అందుగాను ఏ వ్యక్తి అయినా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన వ్యక్తిగతమైన జీవితంలో దేవుని దగ్గర విజ్ఞాపన చేసి ఆయన దగ్గర ఏదైనా పొందాలి అని అంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా తగ్గించుకుని విజ్ఞాపన చేయవలసిందే. గొప్పవారు కొద్దివారు ఎలాంటి వారైనప్పటికీ కూడా. అందుకని దేవుని వాక్యం ఏముంది? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యాకోబు దేవుని దగ్గర ఆశీర్వాదం అడిగితే ఆయన ఏం చెప్పాడు? ఆశీర్వదిస్తానులే కానీ నీ పేరేంటని అడిగాడు. అంటే నిజస్థితి ప్రభు దగ్గర ఒప్పుకోవాలని దాని యొక్క అర్థం. ఇదే దినవృత్తాంతాల్లో మనం ఎరుగుదాం. 7వ అధ్యాయం 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాను తగ్గించుకోవాలని రాయాలి. తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఇది ఆత్మీయ జీవితంలో గుర్తించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ప్రభు దగ్గర విజ్ఞాపన చేయకముందు మన దీనదశ ప్రభు దగ్గర ఒప్పుకోవడం అనేది చాలా అవసరం. రెండవ మాటకు వస్తే, అతడు ఘనత పొందిన వాడైనను ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టడం ఎంత అవసరమో దేవుని యొక్క వాక్యాలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడట. ఇశ్రాయేలు దేవుడు మరి సర్వశక్తి కలిగిన వాడు. ఇశ్రాయేలు దేవుడు మరి అసమానమైనటువంటి వాడు. ఇశ్రాయేలు దేవుడు సమస్తమునకు ఆధారభూతుడు. ఇశ్రాయేలు దేవుడు లోకమందంతటిలో గొప్పవాడు. ఇశ్రాయేలు దేవుడు ఆయనతో సముడైన వారు ఎవరు కూడా లేనివాడు, ఉన్నవాడు అనువాడు. అలాంటి యోగ్యుడైన దేవుని యొక్క సన్నిధిలో మరి మనం ఉన్నామని ఎరిగి ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు దేవుడు ఎక్కడున్నాడో అక్కడేముంది? విజయం ఉంది. ఇశ్రాయేలు దేవుడు ఎక్కడున్నాడో అక్కడేముంది? సమృద్ధి ఉంది. ఇశ్రాయేలు దేవుడు మరి తన ప్రజల మధ్య ఉన్నప్పుడు వారెంతో గొప్ప విజయాన్ని పొందుతూ వచ్చారు. ఇది ఆత్మీయ జీవితంలో మనం కూడా గుర్తించి
ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. సందర్భాలు పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఇశ్రాయేలు దేవుని గురించి వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆ మనవిని దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇది దినవృత్తాంతాల్లోనే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కష్టమైన పరిస్థితులు వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు మొరపెట్టారు అంతే. వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మనను ఆలకించారు. వారి పక్షాన దేవుడు సహాయపడుతూ వచ్చారు. ఇది ఆత్మీయ జీవితంలో నీవు నేను కూడా ఎరిగిన వారమై మనం ఎవరైనప్పటికీ కూడా ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేయడం జీవితంలో అలవర్చుకోవాలని ప్రేమగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఒక మాట మనం చూస్తాం. దినవృత్తాంతం 2వ గ్రంథంలో ఒక మాట మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో ఒక మాట చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1 కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు శత్రు సమూహాలు మరి మోహరించబడి ఉన్నప్పుడు వాళ్ళు చేస్తూ వచ్చిన పని ఏంటంటే మొరపెట్టడమే వారి యొక్క జీవితంలో వాళ్ళు అలవర్చుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో రాయదు. దినవృత్తాంతములు సమయం చూశారు. 2వ గ్రంథం చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం. యోధావారు తిరిగి చదవండి ఎవరైనా. 2వ దినవృత్తాంతం 13వ అధ్యాయం 14వ వచనం. యోధావారు తిరిగి చూచి యోధు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ఏం చేశారట? వాళ్ళు ప్రార్థన చేసిరి. యాజకులు ఏం చేశారట? ఊదిరి అని రాయదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు వారికి అలా తోడుగా ఉంటూ వచ్చారు. పరిస్థితులు భిన్నమైనవిగా ఉన్నదని తెలిసినప్పుడు మరి ముందు వెనక మరి వారిని వ్యతిరేకించేవారు మోహరించి ఉన్నారని తెలిసినప్పుడు చేసిన పని ఏంటంటే వాళ్ళు ఏం చేశారట? యెహోవాకు ప్రార్థన చేసిరి. యెహోవాకు ప్రార్థన చేసిరి. ఇది మన ఆత్మీయ జీవితంలో గుర్తించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏ స్థితి స్థాయి కలిగిన వారమైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విజ్ఞాపన చేయడం జీవితంలో అలవర్చుకోవాలి. నాకేం పర్లేదులే, నేను అన్ని విషయాల్లో పటిష్టంగా ఉన్నాననుకుంటూ ఉండవచ్చు. కానీ శత్రువు పొంచి ఉన్నాడన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది. జాగ్రత్త వహించాలని ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నిర్లక్ష్య వైఖరిని మనం మానాలి. ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేయడం జీవితంలో అలవర్చుకోవాలి. యెహోవా ఘనత పొందిన వాడైనా ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడు. అలా ఈ ఉదయకాలం నేను కూడా దినవృత్తాంతాలు చూస్తే యెరోబాము మన సైన్యం అంతా కూడా చాలా భిన్నమైన పరిస్థితులు దేవుని యొక్క ప్రజల మీద తీసుకొని వచ్చినప్పుడు యూదావారు మరి వాళ్ళు మోహరించి ఉన్న సత్యాన్ని తెలిసినప్పుడు యెహోవాని గురించి మొరపెట్టారు. దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. అలాగూ ఆత్మీయ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టమని జీవితంలో అలవర్చుకోవాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 42వ దావీదు కీర్తనలో ఒక మాట మనం చదువుతాం. 42వ కీర్తనలో ఒక మాట చదివి మనం కొంత సమయం ప్రార్థనలో మనం గడుపుతాం. 42వ కీర్తన చూడండి. ఏ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి విజ్ఞాపన చేయడం ఆత్మీయ జీవితంలో అలవర్చుకోవాలి అని
దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. 42వ దావీదు కీర్తనలో చాలా విషయాలు రాయబడినాయి. సరైన ఒక మాట మనం చదువుదాం. 7వ వచనం ఒకటి, 8వ వచనం చదవండి. నీ జలప్రవాహ ధారల ధ్వని విని, నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరడును పిలుచున్నది. కరడును పిలుచున్నది. నీ అల్లనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారియన్నవి. నీ అలలన్నీయు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అంటే అలల్లాంటి పరిస్థితులు జీవితంలో వచ్చినాయి కదా. 1 అని పుట్టినోట్లో చూడండి. అలా ప్రవాహము నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరడును పిలుచుచున్నది అని రాయబడింది. అంటే అలలు ఎగసి పడుచున్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తే దేవుడు ఎలా ఉంటాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తుంది. తర్వాత వచ్చిన ఆయనను పగటి వేళ యెహోవా తన కృపను ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాతైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. నాకు ఎట్లా ఉంటాయట? తోడుగా ఉండనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. మేముగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే, మరి ఆయన పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు ఎలా ఉంటుందట? తోడుగా అనే మాట తెలియపరుస్తూ వచ్చాడు. అలాంటి పరిస్థితులు జీవితంలో ఏదున్నప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళి దీనత్వాన్ని కలిగి ఆయన మీద ఆధారపడడానికి మనం ఇష్టపడితే, ప్రేమ కలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉండి మనం చేసే దీన ప్రార్థన మనకు తోడుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అందుకనే యబ్బేజు ఘనత పొందిన వాడైనను అతడు ఇశ్రాయేలు దేవుని గురించి ఏం చేశాయట? మొరపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. కనుక నాడు ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితులు అనేది భక్తుడు ఇక్కడ చాలా విషయాల కింద రాస్తూ వచ్చాడు. తిరిగి ఆఖరి వచనం ఒకటి చదవండి. 42 ఆఖరి వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇక నేను ఆయనను స్తుతించేదను. ప్రభుని కనపచ్చు, ప్రభు మీద ఆధారపడు. ఆత్మీయ జీవితంలో కృంగిపోవద్దు, అధైర్యపడవద్దని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నా. కృంగిపోతాం ఆయా సందర్భాలు వచ్చినప్పుడు. ప్రభు మీద మనం ఆధారపడాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అప్పుడు జీవదాత అయినటువంటి దేవునికి వచ్చినటువంటి ప్రార్థన మనకి ఎలా ఉంటుందట? తోడుగా ఉంటుంది. ఆయన కనపచ్చు ఏ పరిస్థితులైనా ప్రభు విజయాన్ని ఇచ్చేవాడు. అలాగూ ఈ ఉదయకాల సమయంలో నేను కూడా తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర పడవేసుకొని యబ్బేజు ఎలాగూ మొరపెట్టాడో అలాగూ దేవుని యొక్క సముఖంలో దీనత్వాన్ని కలిగి మనం మొరపెడితే మనకున్న పరిస్థితులు సందర్భాలు ఏమైనా శత్రువు మన మీద పొంచి ఉన్నప్పటికీ, అంత మాత్రమే కాదు అలాంటి పరిస్థితులు జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినప్పటికీ అది మాత్రమే కాదు, కానీ మరి ఆ క్రింద వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఏ సందర్భాలైనా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆ ప్రియమైన దేవుడు మన పక్షాన ఉండి కార్యాలు చేయడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆ దేవునికి వచ్చిన ప్రార్థన మనకు తోడుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అలా దీనత్వాన్ని కలిగి మనసు నిలిపి ప్రభు పాదాల దగ్గర కూర్చొని విజ్ఞాపన చేయడం జీవితంలో అలవర్చుకుంటే ఏ పరిస్థితులైనా ప్రభు మనకు విజయాన్నిచ్చి తన ఉద్దేశాన్ని మన ద్వారా నెరవేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడేవాడిని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సరే, ఈ భాగాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్టుగా 10వ వచనం ఆఖరి లైన్లో ఒక మాట ఉంటుంది. యబ్బేజు ఎప్పుడైతే ఇలాగూ విజ్ఞాపన చేశాడో ఆఖరి 2 లైన్లో ఉంది, అతడు మనవి చేసినదంతయు చదవండి.
దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా ఆ, దేవుడు అతడు మనవి చేసిన దేవుడు దానిని అతను మనవి చేసినది అంతటిని అతనికి దయచేసాను. అతనికి దయచేశాను అని వ్రాయబడి ఉంది. అంటే ఆత్మీయ జీవితంలో ఆ దీనత్వంతో కూడిన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు, చూచేవాడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు, జీవదాత అయినటువంటి దేవుడు. తిరిగి తోడుగా ఉండడం మాత్రమే కాదు, కానీ అతడు మనవి చేసినదంతా అతనికి దయచేస్తూ వచ్చాడు. అందుకనే 42వ కీర్తన ఆఖరి వచనంలో, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఎంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇక నేను ఆయనను స్తుతించెదను. అలాంటి విజయవంతమైనటువంటి విధానంలో మన జీవితాలు ఉండాలనేదే దేవుని యొక్క ఔన్నతమైన ఉద్దేశం. ప్రియులారా, ఉదయకాలం అలా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించుకొని మనకున్న అక్కర, మనకున్న అవసరత, మనకున్న కృంగుదల, మనకున్న నిరుత్సాహం, అలాంటి పరిస్థితులు ఆత్మీయ జీవితంలో ఏది చోటు చేసుకుంటూ వచ్చిన సందర్భాలు ఏమైనప్పటికీ కూడా, మనుషులు పలు విధాలుగా పొంచుకునేటువంటి పరిస్థితులు జీవితంలో తీసుకొని వచ్చినప్పటికీ కూడా ప్రభువు మీద మనం ఆధారపడి విజ్ఞాపన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఆనాడు యెబేజు ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. నీ ప్రార్థన, మన ప్రార్థనకు దేవుడు కూడా తప్పనిసరిగా జవాబిస్తాడు, ఆదరిస్తాడు, తోడుగా ఉంటాడు. ఆయనకు మహిమకరంగా విజయవంతంగా జీవితాన్ని కొనసాగించడానికి మనతో కూడా తన ప్రార్థన తోడుగా దేవుడు ఉంచేవాడు. అలాగూ ఈ కొద్ది తలంపులను అనుసరించి ప్రభు పాదాల దగ్గర మనం పడవేసుకొని క్షమాపణ కోరుకొని నూతనమైన విధానంలో ప్రభుకు అర్పించుకొని మన కృంగుదల, నిరుత్సాహమైన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో మన జీవగల దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహించబడిన వారమై ఆ దేవుని గణపరుస్తూ విజయవంతమైన యాత్రను కొనసాగించడమే దేవుని యొక్క ఉద్దేశం. అలా ప్రభు దగ్గర దీనత్వాన్ని కలిగి పడవేసుకుని విజ్ఞాపన చేయనట్టుగా ప్రభు మనకు సహాయపడుగాక. ప్రార్థనాత్మత మనల్ని నింపి ప్రార్థన కొరకై ప్రభు మనల్ని పురికొల్పి ప్రోత్సహించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ జీవం కలిగిన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ దీనిని నేను సన్నిధికి వస్తున్నాను. ఏ కాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని చిన్నకై గణపరుస్తూ ఆరాధిస్తున్నా. యోగ్యత అర్హత లేని దీనదశ కలిగిన నా ఎడల దయపాలించి నేను నియమగా పగటి వేళ కృపను చూపించే దేవుడు, దయగల కొన్ని రాత్రి వేళను విశ్వాసతను కనపరిచే దేవుడు అని నా ఎడల కూడా రుజువుపరుచుకుంటూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నా. మీ వాక్యపు వెలుగులో నన్ను నేను చూసుకుంటూ వచ్చినప్పుడు ఎన్నో లోటుపాట్లు కలిగిన వాడిని, దయగలిగిన తండ్రి యూదా పాపమని జ్ఞాపకం చేస్తున్నారు. అంత మాత్రమే ద్రోహ కార్యాలను గురించి జ్ఞాపకం చేస్తున్నారు. ఎన్నో పర్యాయాలు మీకు ప్రీతికరమైన విధానంలో జీవితాన్ని కట్టుకొని కొనసాగలేని భిన్నమైన విషయాలు నా బ్రతుకు జీవితంలో కలిగి నష్టపోయాను. దేవ, బుధీనంగా ప్రవర్తిస్తూ వచ్చాను. దయగలిగిన తండ్రి, శత్రువు పలు విధాలుగా పొంచుకున్నటువంటి పరిస్థితుల్లో మీ మీద ఆధారపడలేకపోయాను. దయతో నన్ను క్షమించి మీ రక్తంతో నన్ను కడిగి నన్ను పవిత్రపరిచి నన్ను నూతనపరచు. ఈ జీవగల లేఖనాల ద్వారా నాతో కూడా మాట్లాడి నన్ను సరిచేసి మీకు మహిమకరమైన విధాల్లో నా బ్రతుకు జీవితాన్ని కట్టుకొని కొనసాగినట్లుగా తరుణాలు ఇచ్చి నాతో మాట్లాడుతున్న దేవుడు రుజువుపరుచుకుని మీకు గణపరుస్తున్నాను. మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఆనాడు యెబేజు ఎక్కువగా తగ్గించుకొని మీ పాదముల చెంత పడవేసుకున్నప్పుడు అతడు మనవి చేసిన అంతగానే సెలవిచ్చాడు. లోకరీతిగా ఘనత పొందిన వాడైనా తన వ్యక్తిగతమైన జీవితంలో మీ వద్దకు వచ్చినప్పుడు ఎంతో దీనుడిగా తగ్గించుకోగలిగాడు. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడు. ఇశ్రాయేలు దేవుడు దేవ సర్వశక్తివంతుడు, సమస్తమైన ఆధారభూతుడు, సమస్త కార్యములు చేయటికి ఆయన సమర్థుడు. అది వ్యక్తిగతమైన జీవితంలో ఎరిగి
ఈ పాదముల చెంత పడవేసుకొని దగ్గర తల్లి నిరీక్షణ కలిగి విజ్ఞాపన చేసే విషయాన్ని లోటుపాట్లు కలిగిన నా స్థితిని మా స్థితిని బాగు చేయాలి. నా ప్రాణమా, నాలో నీవేళ కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, దేవుని మీద నిరీక్షించమని వేసలు ఇచ్చాను. ఈనాడు ప్రభావ తొందరపడుచు వచ్చాను, సందర్భాలు బట్టి కురిగిపోయాను. అయినా మీ జీవగల లేఖనాల ద్వారా మాట్లాడచ్చు, ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఈ మహిమ కొరకు బ్రతుకు జీవితాన్ని కట్టుకొని మిమ్మల్ని స్తుతిస్తూ విజయవంతమైన జీవితాన్ని జీవించాలని ప్రోత్సహిస్తున్న మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో వెళ్ళే సందర్భాలు, పరిస్థితులన్నింటిలో జీవదాత అయిన నా దేవునికి సన్నిధిలో అని సెలవిచ్చాను. ఆయన ప్రార్థన నాకు తోడు అని అన్నాను. దేవా, ప్రార్థన నాకు తోడుగా ఉంచడాన్ని ఇష్టపడి నాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నూతన పక్షులు నన్ను అంగీకరించును. ఎన్నో సందర్భాల్లో ప్రభు నిరీక్షణ లేక నిరుత్సాహపడిన పరిస్థితులు, ఎన్నో సందర్భాల్లో కృంగిపోయినటువంటి పరిస్థితులు, శత్రువు పలు విధాలుగా పొంచినటువంటి పరిస్థితులు, నేటికి జీవదాత అయిన దేవుని దగ్గర తగ్గించుకుంటూ దీనుండీ మీ సందులో పడవేసుకొని చూడగా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకునము, నూతన పక్షము అంగీకరించము. నా ప్రార్థన మీ దృష్టిలో అంగీకారం ఉన్నట్లుగా మరొకసారి చూడు జలాన్ని నా మీద చల్లి కడిగి పవిత్రపక్షం మీకు మహిమకరమైన విధానంలో నా బ్రతుకు జీవితాన్ని కట్టుకొని మనం సేవించినట్లుగా సిద్ధపరిచి అంగీకరించమని ప్రార్థిస్తాను. నా ఇంటి వారిని కూడా ఆ విధంగా అంగీకరించండి, క్షమించండి, మీ మీద ఆధారపడి నేర్పించండి, అపవిత్రతను తొలగించండి. దేవించి మీరు అప్పగించిన మందులో ఉన్న ప్రతి బిడ్డను కూడా సంధించి నూతనపరచండి. ఆత్మీయ సత్యానికి లోపరుచుకున్నట్టు కృప దయచేయండి. దయగల తన్ని మీకు వాక్యమునకు విరుద్ధమైన విషయాల నుండి దూరపరచండి. దయతో క్షమించి ఎక్కడో శత్రువు బొమ్మ మా మీద పొంచి ఉంది. దయగల తని మా ఆత్మీయ జీవితాలను కృంగదీశాడు, పడద్రోశాడు. తిరిగి కట్టుకున్నట్టుకు కరుణాలిచ్చి మాట్లాడుచున్నటువంటి దేవుడు ప్రతి హృదయాన్ని కూడా సంధించి నూతనపరచు. హృదయాలు కుమ్మరించి విజ్ఞాపన చేయనట్లుగా సిద్ధపరచు. మీ రక్తంతో కడిగి బాగు చేయండి. ఉపదలతో కొన్ని హృదయాన్ని కలిగి మీ పాదాల దగ్గర పడవేసుకుంటూ నేర్పించు. మీకు అంగీకారమైన ప్రార్థన దగ్గర తండ్రి ప్రతిఫలాన్ని పొందేటువంటి ప్రార్థన మీ పాదాల దగ్గర పడవేసుకున్నాను. మీరే కృప దయచేయండి. ఉదయకాల సమయంలో నన్ను మమ్మల్ని సమాజంలో ప్రతి బిడ్డను కూడా క్షమించి ఆత్మీయ సత్యాన్ని లోపరుచుకుని నేర్పించు. సమయంలో దేన మనవులు తీసుకొని మీద ఆశ్రమ మీ సన్నిధికి వస్తుండగా బలపరచుము. ప్రేమ కలిగిన తండ్రి, వారమంతట్లో జరిగిస్తూ వచ్చిన పరిచర్యకు ముద్రవేయి. హితమైన వాక్యానికి నీరు కట్టి ఫలించు. దయగలిగిన మా ప్రభు రిట్రీట్లు ఎంతో సహాయపడినారు. దానికి థ్యాంక్స్ వడిన వారు పెట్టలేకపోయినా బుద్ధిహీనులు దయతో క్షమించి కృతజ్ఞత లేని వారు నూతన పశ్చిమమ్మలు అంగీకరించారు. దయగల తండ్రి, దీన ప్రార్థన మాకు తోడు. కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ మహిమ కొరకు జీవితాలు కట్టుకోవాలని జ్ఞాపకం చేశారు. దేవా, మీరే కృప దయచేయండి. అనుభవం నూతన పశ్చిమమ్మలు అంగీకరించండి. మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా అత్యధికమైన మీ కృపణ మాయలు కుమ్మరించి భయం పొందండి. చేయబడిన పరిచర్యకు ముద్ర వేయండి. ఏమైనా వాక్యాన్ని నీరు గడ్డి ఫలింపచేయండి. అనేకులు మీ రక్షించి మీ సమాజంలో సమకూర్చండి. మీరు ఆఖరి కొరకు సిద్ధపరచండి. ఇలాగూ ప్రేమ కలిగిన మా తండ్రి బరాకా ద్వారా జరిగించబడే సేవా పరిచర్య అంతా కూడా ఆశీర్వాదకరమైనదిగా చేసి మీ నామాన్ని హెచ్చించుకోమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. దేవ, కూడి వస్తున్న పరిశుద్ధుల కుటుంబాలను బట్టి చూసుకోవాలి. వారి బిడ్డలు, వారికి ఉన్న అక్కర్లు, వారికి ఉన్న అవసరతలు దేవా మీరే తీర్చి బిడ్డలను దీవించి ఆశీర్వదించారు. ప్రతి వారు కూడా పరిచర్యలో పాలిభాగస్తులై తమ జీవితాలు మీకు లోపరుచుకొని దేవా మీ మందిరావడంలో మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరిచి దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ప్రేమ కలిగిన మా తండ్రి, వారంలో జరిగించబడే పరిచర్య అంతా కూడా నమ్మకంగా ప్రతి బిడ్డ కూడా ప్రార్థించి పాలు పొంది మీకు మహిమకరంగా జీవితాన్ని కట్టుకోవడానికి నేర్పించారు. మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం గొలుసు ప్రార్థన, దయగలిగిన మా ప్రభు గురువారం బైబిల్ పఠనం, శుక్రవారం శ్రేణి కూడిక, శనివారం ఉపవాస ప్రార్థన, ఎడతెరుపు లేనటువంటి జీవితాలు కలిగి సాగిపోయినట్లుగా ప్రతి కుటుంబంలో కూడా నూతనమైన భారాన్ని కలిగించి అంగీకరించబడి అందులో ప్రార్థిస్తుంది. ఆత్మీయ విషయాల్లో ఎక్కడో
దేవా పతనమైపోయినామా బ్రతుకులు ప్రభావ బాగు చేసి నూతన పచ్చి అంగీకరించాయి. దయగలిగిన మా తండ్రి మీ ఉద్దేశం నెరవేర్చుకున్నట్టుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ఇలాగ ప్రభావ విస్తారమైన పరిచయం ఉంది. పరివారు కొద్దిగా ఉన్నారు, నమ్మకస్తులైన పనివారు, ప్రార్థనాపరులైన పనివారు, విధేయత కలిగిన వారు, దైవ భయం కలిగిన వారు, తలాంతులు కలిగిన వారిని మీ సమాజంలో సిద్ధపరచలేకపోవలసిందిగా ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి కృప దయచేయము. ఇలాగ ప్రతి వారు కూడా పరిచయలో పాలిభాగస్తులై మీకు మహిమకరంగా నిల్చున్నట్లుగా మీరే సహాయపడవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి తిరిగి దేవ సమాజం ద్వారా బ్రాంచెస్లో జరిగించబడుతున్న సేవ పరిచర్యంతా కూడా ఆశీర్వాదకరంగా చేసి మీ నామాన్ని హెచ్చించుకోండి. దేవ బెరాకాకు అనుబంధ సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ ఉన్న దైవ సేవకులు, కుటుంబాలు, బిడ్డలు, సహవిశ్వాసులు, బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా కలిసి మీ కార్యాలు చేయనట్లుగా, శత్రు కార్యాన్ని కూడా సంపూర్ణంగా అణచివేయబడి మీ ఉద్దేశం నెరవేర్చబడినట్టుగా అనేకులు నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చి మీరే మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి మీరే కృప దయచేయండి. ఇలాగ ప్రభావ బ్రాంచెస్లో ఉండే వారికి ఉన్న సమస్యలు అక్కల సమస్యను తీర్చారు. అందరూ కూడా సమస్యగా కలిసి పరిచయనట్లుగా సిద్ధపరిచిన ఏర్పాట్లో ఉంచుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి బ్రాంచెస్లో పరిచయతో వెళుతున్నటువంటి వారందరినీ కూడా మీరు బలపరిచి వాడుకోండి. తీసుకుని వెళుతున్న ప్రదేశాల్లో మీకు ఇష్టమైన పాత్రలు చేసి వాడుకొని మీ నామాన్ని మయంపరచుకోమని అందులో ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆత్మీయుల పరిచర్యను కూర్చిన సరైన గ్రహింపు కలిగిన వారై విధేయులై జీవితాలు కట్టుకున్నట్టు నేర్పించండి. అనాలోచనతో కాకున్నట్లుగా ప్రతి బిడ్డ కూడా దైవ భయం కలిగి మీ పరిచయం చేయనట్లు సిద్ధపరిచి మీ ఏర్పాట్లో ఉంచుకోండి. వాక్య సత్యాన్ని ఎరిగి వాక్యమును లోపరుచుకొని దేవ మీ ప్రజల మీదకి వాక్యాన్ని తీసుకుని వెళ్ళడానికి అనుకూలపరిచి మీరు భయం పొందండి. యాంత్రికమైన స్థితి నుండి మమ్మల్ని తప్పించి నూతనపరచండి. దయగలిగిన మా తండ్రిలాగు ప్రతి పరిచర్యలు కూడా మెండైన మీ ఆత్మ సహాయాన్ని అందించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ప్రేమ కలిగిన మా తండ్రి ఇలా సమాజంలో కూడి వస్తున్న విశ్వాస కుటుంబాల బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకుని మీకు దయచేయండి. నిండు వృద్ధాప్య బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకొని కృపతో నింపవలసిందిగా సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి కృప దయచేయండి. నిండు వృద్ధాప్యులను ప్రతి వారిని కూడా బలపరిచి బలమైన పాత్రలు చేసి వారు మీ కొరకు సాక్షులుగా ఉన్నట్లుగా 92:14 వారందరి పట్ల నెరవేర్చండి. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందుకు చెడుతనము లేదని ప్రసిద్ధి చేసేవారిగా వారిని సిద్ధపరిచి దీవించండి. పునరుద్ధాన శక్తితో నింపి భద్రపరచండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్న వారు, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుచున్న వారు, కిడ్నీ సమస్యలతో ఉన్నటువంటి వారు, షుగర్ బీపీలతో బాధపడుచున్నటువంటి వారు, దగ్గరైన మా తండ్రిలాగు దేవా మరి పలు విధాలైన బలహీనతలో ఉన్నటువంటి జలుబులు జ్వరాలతో బాధపడేటువంటి వారు జ్ఞాపకం చేసుకొని భద్రపరచము కృప దయచేయండి. దగ్గరైన మా ప్రభువా తిరిగి కొంతమంది ఆపరేషన్లు చేయించుకునేటువంటి వారు కంటి సమస్యలతో దేవా మీరే జ్ఞాపకం చేసుకుని వారిని కూడా బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. 41వ కీర్తన 2వ వచనం రోగ చేయమని నేను వారిని ఆదరించుదును, రోగం కలుగా నీవే స్వస్థపరచును వాటిని నెరవేర్చి మీరే బిడ్డలు బలపరచండి. ప్రేమ కలిగిన మా తండ్రి తిరిగి ఎవరైతే ప్రభువా మరి బిడ్డలకు రక్షణ లేకుండా, భర్తలకు రక్షణ లేకుండా, భార్యలకు రక్షణ లేకుండా కష్టాల్లో వెళుచున్నారో బిడ్డలు మీరే జ్ఞాపకం చేస్తున్న ఆ కుటుంబాలను ఆదుకోండి. అపోస్తుల కార్యం 16 నెరవేర్చి ఆ కుటుంబాల రక్షణ కార్యం జరిగించండి. బంధువుల ద్వారా హింసించబడుతున్న వారు దేవా మీరే జ్ఞాపకం చేసుకుని ఆదరించి ధైర్యపరచండి. వారికి ఉన్న కృంగుదల నిరుత్సవాన్ని తొలగించండి. ప్రోత్సహించి మీ ఇంట్లో కనబడినట్లుగా అనుకూలపరచండి. భిన్నమైన అభిప్రాయాలతో జీవితాలు నష్టపరుచుకునే, ఆత్మీయ జీవితాలు నష్టపరుచుకునే ప్రతి బిడ్డను కూడా సంధించి దయగలిగిన తండ్రి దేవా మీ దృష్టికి దీనులుగా తగ్గించుకొని మీ మీద ఆధారపడేట్లు నేర్పించి మీరు భయం పొందండి. నా పేరు పెట్టబడిన నా జన్లోని సెలవిచ్చారు. ఇలా దీనత్వాన్ని కలిగి తగ్గించుకొని జీవితాలు కట్టుకున్నట్లుగా సిద్ధపరిచి మీ ఏర్పాట్లో ఉంచుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి ఎవరు కూడా నష్టపోకున్నట్లుగా ఆత్మీయ విషయాల్లో ఆశ కలిగిన వారై, ఆసక్తి కలిగిన వారై, ఆతృత కలిగిన వారై, ఆత్మీయ తీవ్రత కలిగిన వారై దైవమందిర సేవలో పాలు పొందాలని నిజమైన ఆశతో చేయవచ్చినట్లుగా ప్రతి బిడ్డను కూడా సిద్ధపరిచి దీవించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరే కృప దయచేయము. మహిమకరంగా కార్యాలు జరిగించి మీ నామని హెచ్చించుకోండి. ఇలాగూ ప్రేమ కలిగిన మా తండ్రి
ఇంకెవరైతే యవనస్తులైన బిడ్డలు భవిష్యత్తుల కొరకు ఎదురు చూస్తున్నారో వారి భవిష్యత్తులో తగిన మీకు దయచేయండి. దేవా మరి తగిన ఏర్పాట్ల బిడ్డల పక్షాన్ని చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల పక్షాన్ని కూడా విజయాన్ని దయచేయండి. దగ్గర దూర ప్రాంతాల్లో స్టడీ చేస్తున్న మా యవన బిడ్డలందరినీ భద్రపరచండి. కొంతమంది వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కొరకు ప్రార్థించమని కోరారు. కృప దయచేయండి. దయగలిగిన మా తండ్రి బిడ్డల భవిష్యత్తుల కొరకు ప్రార్థించమని కోరినటువంటి వారు కృప దయచేయండి. దయగలిగిన మా ప్రభువా కొంతమంది స్థలాల సమస్యలతో వెళుతున్నటువంటి వారు వారి పక్షాన్ని కూడా న్యాయం తీర్చి దేవా విజయాన్ని దయచేసి మీరు భయం పొందండి. కొంతమంది గృహాలు కట్టుకోవాలని ఆశ కలిగినటువంటి వారు కూడా గృహ నిర్మాణాలకు కొన్ని ఏర్పాట్లు సహాయపడి వారు అక్కడ తీర్చండి. కొంతమంది స్థలాలు కొనుక్కోవాలని ఆశ కలిగిన వారు వారెక్కడ కూడా తీర్చవలసిందిగా సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇలాగూ ప్రేమ కలిగిన తండ్రి ప్రతి బిడ్డ కూడా ఆత్మీయ విషయాల్లో ఆశ కలిగిన వారై మీ సమాజంతో ఐక్యపరుచుకొని విజ్ఞాపన చేసే యోగ్యమైన జీవితం అలవర్చుకోవడానికి సహాయపడండి. ఆ ప్రార్థన మాకు తోడుగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ జీవదాత అయినటువంటి దేవుడు మాతో ఉండేవాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేశారు. ఈ సత్యాన్ని అనేకులు ఎరుగునట్లుగా కృప దయచేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి తిరిగి ఇలాగ సమాజంలో చేరి వస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ కృపలో కుటుంబాల్లో సమస్యలతో వెళుతున్నటువంటి వారి సమస్యలు తీర్చండి, సమాధానం కలిగించండి. దయగలిగిన మా తండ్రి ఇలా ప్రభావ మరి బిడ్డలు ఎవరైతే పలు విధాలైన కృంగుదలలో నిల్చోని వెళుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఆర్థికమైన పరిస్థితుల్లో లేపితకున్న పరిస్థితుల్లో వెళుతున్న కుటుంబాల బిడ్డలు వాళ్ళు కూడా ఆదుకొని ధైర్యపరిచారు. దయగల తండ్రి విశ్వాస గృహాలకు సంబంధించిన వారికి మేము సహకారంగా ఉండాలని జ్ఞాపకం చేశారు. ఇలా ప్రభావ మరి ఆ బిడ్డలకు ఉన్నటువంటి అక్కడంతా కూడా తీర్చండి. విశ్వాసంతో మీ నామం పేరు చేస్తున్న దీన ప్రార్థన ఆలోచించి వారి అక్కర్లన్నీ కూడా తీర్చబడినట్టుగా అనుకూలపరిచి మీరు దీవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి ఇలాగూ ఎవరైతే ప్రభావ మరి పలు విధాలైన అక్కలు కలిగి ప్రార్థించాలని కోరారు వారందరినీ కూడా భద్రపరిచి దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి సమయంలో మా ప్రియులు దేవా మరి దేవ సేవకుల మీద జోబు కూడా మనం ప్రార్థిస్తున్నాం. వారికి ఆదరణ దయచేయండి. అదే సమయంలో ప్రభువా మరి జోబు సత్యరాజు వారి కుటుంబానికి కూడా ఆదరణ దయచేయండి. ఇలాగే మా ప్రియులు తనయులు కోల్పోయినటువంటి వారు ఆఖర్ల అవసరతలో కన్నీటిలో ఉన్నటువంటి వారి దేవ కన్నీటిని తుడిచి వారికి నిరుత్సాహాన్ని తొలగించండి, బిడ్డలను బలపరచండి. ప్రేమ కలిగిన మా తండ్రిలాగా విరాకాలు నూతనంగా కూడి వస్తున్న ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచండి. వారు కూడా ఆత్మీయ సత్యాన్ని మీకు లోపరుచుకొని మీ సమాజంతో ఐక్యపెట్టుకొని సాగునట్లుగా సిద్ధపరిచి దీవించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి రోజున పరిచర్య కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. అది దాసును బలపరిచి వాడుకొనము, మీకు ఇష్టమైన పాత్రగా చేసి వినియోగించుకోండి. దగ్గరైన మా ప్రభు సిద్ధపాటు పనుల్లో తోడ్పాటును అనుగ్రహించండి. కిచెన్లో పనిచేసే వారికి ప్రతి ఒక్కరికి ఉపదయచేయము. ఉదయకాలపు ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచని చిత్తానుసారమైన పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, మైక్ సిస్టంలో చూసేవారిని బలపరిచి వాడుకోండి. ప్రేమ కలిగిన మా ప్రభువా తిరిగి దేవ ఆరాధన కొరకైన వర్తమానం బలవర్తమానం మీ సింహాసనుడి ప్రతి మాటను కుమరించి మీ దాసును అభిషేకించండి. ప్రేమ కలిగిన మా తండ్రి మీ ప్రజల యొక్క అక్కర తీర్చబడినట్లుగా అనుకోరుకొచ్చాను. తిరిగి ప్రభావ బ్రాంచెస్లో పరిచయకు వెళుతున్న ప్రతి వారిని కూడా వేరే కృపదయ చేసి బలమైన పాత్ర చేసి వాడుకొని మీరు మాయం పొందండి. లంకదేవ సతీష్ వెళ్తున్న బలపరిచి వాడుకోవడము, కొరకులూరు వెళ్తున్న బలపరిచి వాడుకోండి. దేవా మరి ఆ పెదపాలు వెళ్ళేటువంటి వారిని కూడా బలపరిచి వాడుకొని చిత్తంలో వారిని నడిపించండి. ఏలవారు ప్రభా చంద్రశేఖర్ వెళ్తున్న బలపరిచి వాడుకోనము. దుగిరాలు ప్రభా మరి దాసు సత్యనారాయణ తిరిగి షారులు బలపరిచి వాడుకోండి. ఓ దయగలిగిన మా ప్రభా అమర్తలూరు ఆ దేవా మరి హరుని వెళుతున్న బలపరిచి వాడుకోనము. వేల్టూరు ప్రభా కిరణ్ బలపరిచి వాడుకోండి. దయగలిగిన మా తండ్రి తిరిగి మాచవరం శామ్యుల బదులు బలపరిచి వాడుకోనము. అదేవా చెంచుపేట బాబు బలపరిచి వాడుకొని మీరు మహిమ పొందండి. ప్రేమ కలిగిన మా తండ్రి అదే ఊల్పూర్ లోతపాలు దాసును బలపరిచి వాడుకోనము. అదే సమయంలో సెలపాడు దాసులు భాగ్యరావు తను కూడా బలపరిచి వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకోండి. ఇలాగూ పరిచర్యలో మెండైన మీ ఆత్మ సహాయాన్ని దయచేసి దేవ మీ సంఘం యొక్క అక్కర తీర్చబడినట్లుగా మీ దాసులైన వారిని విరిచి వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకోండి. దుష్టుని యొక్క కార్యాలు సంపూర్ణంగా లయపరిచి
మీ నామమునికే మహిమ తెచ్చుకోబోయే సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇలాగూ సమాజంలో ఇంకా ప్రభా మరి తెలియకుండా ఎవరైతే బలహీనతల్లో అక్కర్లు అవసరం వెళుతున్నారో అటు బిడ్డల వారి కుటుంబాల వారికి ఉన్న అవసరతలు సమస్తాన్ని తీర్చి దైవ మార్గాల్లో ప్రతి కుటుంబాన్ని కూడా వర్ధల చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సమయంలో ప్రభా మరి శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. తను కూడా సుఖమైన కాన్పు ఆ బిడ్డకు దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంకా ఎవరైతే మా ప్రియులు దేవా మరి నందులపేట లక్ష్మి గారి మనవరాలు ఆ చంటి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. మీరే కనికరం చూపించి దానికి ఉన్న పిట్స్ వ్యాధి సమస్తాన్ని కూడా తొలగించి బిడ్డను భద్రపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా మరి రాజకుమారి ఆయన కూడా ప్రార్థించమని కోరారు. తన బలహీనతలో మీరే సహాయపడవలసిందిగా సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, ఇంకా ఎవరైతే మా ప్రియులు ఆయనకు నా అక్కర్లో ఉన్నారంటే వారిని జ్ఞాపకం చేసుకుని దయచేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కలిసి విజ్ఞాపన చేయనట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఏర్పాట్లో ఉంచుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, తిరిగి ఇంకా మా ప్రియులు దేవా మరి రాసిన అరవింద కొరకు ప్రార్థిస్తున్నాం. గుండెతో బాధపడుతుండగా పరిపూర్ణమైన స్వస్థత నుంచి బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా సుశీత వివాహం కొరకున్న ఏర్పాట్లో కూడా తోడ్పాటును అనుగ్రహించి మయం పొందవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, ఎవరైతే మా ప్రియులు ప్రత్యేకమైన అవసరతల్లో ప్రార్థించాలని కోరుతూ వస్తున్నారో వారి అక్కలన్నీ కూడా తీర్చేయండి. దయగలిగిన మా తండ్రి, శ్రీలక్ష్మి దయగలిగిన మా తండ్రి, సమయంలో గౌతమ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కృప దయచేయండి. సమయంలో ప్రభా మరి శ్రీలక్ష్మి గారి ఇచ్చిన మీ తనకున్న దేవా మరి అక్కడ తీర్చి దేవా ఇది దయగలిగిన తండ్రి, మీరే కృప దయచేయండి. మీ దాసురాలు వచ్చే నెలలో ప్రభు మరి ఆపరేషన్ చేయించుకునే ఆశ కలిగి ఉండగా మణిపాల్లో మీరే కృప దయచేయండి. దయగలిగిన మా తండ్రి, గత నుండి చేస్తున్న దీన ప్రార్థన ఆలోకించి తన అక్కర తీర్చి సక్సెస్ఫుల్ ఆపరేషన్ దయచేసి మీరే దీవించండి. ఇంకా ప్రభు మరి ప్రత్యేక అక్కలు కలిగినటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. మీరే కనికరం చూపించండి. సమాజంలో చేరి వస్తున్న ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచు. ప్రేమ గారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని దాసును బలపరచు. అదే సమయం శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్న బాగాలేదని విన్నాం, కృప దయచేయి. ఓ దయగలిగిన మా ప్రభు, ఇంకా మా ప్రియులు ఎవరైతే ప్రత్యేకమైన అక్కలు కలిగి ఉన్నారో ఇటువారి అక్కలని కూడా తీర్చి మీరే కృప దయచేయవలసిందిగా మీ స్థాయిలో ప్రార్థిస్తున్నాం. తన అవసరం కూడా తీర్చండి. తిమోతి అవసరం తీర్చండి. నాగసారి ఈసుకోవడం మణుగూరు, శ్రీశైలం, మంగళగిరి, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, యానగూరు ప్రాంతాల్లో, అడుగుల, తాడిపల్లిగూడు, కావిలిగూడు ప్రాంతాలు, దేవ, చిత్తూరు, మౌర్య బ్రాంచెస్ అక్కడ కన్స్ట్రక్షన్ అనే విషయాల్లో తోడ్పాటును అనుగ్రహించండి. ప్రత్యేకముగా దేవా మరి బెరాక అనుబంధ సంఘాలు, కుటుంబాలు, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అందరు కలిసి మీ కార్యాలు చేరేట్లుగా సిద్ధపరచు. ముఖ్యంగా సమాజంలో ప్రతి బిడ్డ కూడా తమను తాము సమాజంతో ఐక్యపరుచుకొని విధేయులై ఆత్మీయ జీవితాలు కట్టుకొని దైవమందిర సేవలో పాల్పొంది దైవికమైనటువంటి విధానంలో కట్టబడి దేవా మీ ఇల్లు నిర్మాణం చేపట్టుకు ప్రతి వారిలో కూడా నూతనమైన భారాన్ని కలిగించి మీరు భయపడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు ఉద్దేశించిన రీతిగా మీ కార్యాలు మహిమకరంగా మీ ఇంట్లో జరిగించి మీ గుప్పిలి విప్పి ప్రతి ఒక్కరు కూడా తీర్చి కార్యాలు జరిగించండి. యథావసర బిడ్డ కూడా ప్రార్థిస్తున్నాం. దేవా మీరు దయచేయము. సామెల మీరు జ్ఞాపకం చేసుకుని దయచేయం. కేవలం వారి బలపరిచి వాడుకోండి. సోదరులను జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క సిద్ధపరిచిన ఏర్పాట్లో ఉంచుకోండి. దీనిగా తగ్గించుకుని దైవ సేవలో పాల్పొందుకు దయచేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి యొక్క దాసును బలపరచము. మన అక్కడ కూడా ఎరిగినటువంటి దేవుడు అని జ్ఞాపకం చేసుకుని మాకు తీర్చండి. దేవాబలి పరిచయలో లోటు కూడా తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ దాసును బలపరచండి.
ఇతరులకు బోధించి మేము భ్రష్టులు కాకుండా మొదట మా బ్రతుకులు యోగ్యం కట్టుకుని మీరు సేవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి అంగీకరించండి. దైవికమైన ప్రేమ, ఓర్పు, సహనం, వివేకం, కృపా, జ్ఞానం, వ్యాప్తి నింపి మీకు ఇష్టమైన పాత్రలు చేసి వాడుకొని మీ నామని ఇచ్చింది. బాధ్య వచ్చిన ప్రియులు, వాళ్ళ కుటుంబాల బిడ్డలు వారు కూడా మాదిరికరంగా సమాజం మధ్య దీనులుగా తగ్గించుకొని మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరిచి మీ ఏర్పాట్లో ఉంచుకోండి. ఇలాగ ప్రభావ మీ సమాజాన్ని దేవ వృద్ధి పొందించి విశాలపరిచి తగిలిందని మీ ఇంటి నుండి జీవం ప్రవహింపజేసి అనేక ఆత్మ లక్ష్యంలోనికి వచ్చినట్టు విరుపు దయచేయండి. రెగ్యులర్ ఓపెన్ జరిగించడానికి అనుకూలపరచు. హాస్పిటల్ పరిచయం కొరగిన ఏర్పాట్లో తోడ్పాటును అనుగ్రహించము. చిత్తమైతే ప్రేమ కలిగిన మా తండ్రి 11, 12, 2 దినాలు కూడా దేవా మరి దైవ సేవకుల ప్రార్థన కూడికలు ఆశీర్వాదకరంగా చేయము. బాధ్యగల దైవ సేవకుల ప్రార్థన కూడికలు బెరాకాలు మీరే కృపదయ చేయండి. మహిమకరంగా కార్యాలు జరిగించండి. అనేకులు కూడి రావడానికి కూడా అనుకూలపరచండి. పలు విధాలుగా ధరించబడే పరిచర్య అంతా కూడా ఆశీర్వాదకరంగా చేసి మీ నామాన్ని హెచ్చించుకోండి. మూలపూర్లో జరిగే కూడికలు దీవెనకరంగా చేయము. మహిమకర కార్యాలు జరిగించము. అందరూ కూడా కలిసి ఏకీభవించి దేవా మీ సముఖంలో హృదయాలు కుమరించి విజ్ఞాపన చేయనట్లుగా ప్రతి బిడ్డను కూడా పురికొల్పి ప్రోత్సాహింపజేసి మహిమ పొందండి. యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. గమనించండి, క్లుప్తంగా వాక్యాన్ని అనుసరించి మనం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ఇవ్వబడే మనవులను అనుసరించి వారంలో ధరించబడిన పరిచయంతో మొదలువైనట్లుగాను తిరిగి ప్రౌదిన పరిచర్యలో తన దాసులైన వారిని బలపరిచి వాడుకున్నట్లుగా బ్రాంచెస్ వెళ్ళే వారిని కూడా పలు ప్రాంతాల్లో బలపరిచి వాడుకున్నట్లు హెబ్రోన్లో టీచర్ జరిగే పరిచర్య కొరకు కూడా ప్రార్థిస్తాం. దైవజనుడు భక్సింగ్ గారి కన్నిటితో మోకాలతో చేస్తూ మీ పరిచర్య విమోచన కొనసాగించబడినట్లుగా విజ్ఞాపన చేస్తాం. తిరిగి దేవుని చిత్తమైతే 11, 12 తేదీల్లో ఈ నెలలో దైవ సేవకుల బాధ్యత గల సర్కారు జిల్లాల దేవుని సేవకులు బాధ్యతల సోదరుల కూడికలు మన మధ్యలో గరాకాలు జరగనే ఉన్నాయి. ఆ కూడికలు అనేకులు పాలు పొందినట్లుగా మరి ప్రభు సముఖుల విజ్ఞాపన చేస్తాం. ఏర్పాట్లో ప్రోత్సాహించినట్లుగా విజ్ఞాపన ఎక్కడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉన్నట్లుగా దేవుని ఇంటి ప్రతి అక్కర ప్రభు తీర్చినట్లుగా విజ్ఞాపన చేస్తాం. విషయాలు జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. దాసులు బిడ్డ కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. తిరిగి మరి సువార్త రెగ్యులర్గా మనం సువార్త చేయాలని ఆశ ఉంది. దాని విషయంలో కూడా ప్రభు సహాయపడినట్లుగా హాస్పిటల్ మినిస్ట్రీ కూడా సహోదరి లేఖలు కలిసి చేయనట్లు విజ్ఞాపన మనం చేస్తాం. తిరిగి దేవుని యొక్క సమాజంలో నూతనమైన ఆత్మలు సమాజంలో సమకూర్చినట్లుగా నూతనంగా వస్తున్న వారి ప్రభు స్థిరపరిచినట్లుగా దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేస్తాం. ప్రత్యేకమైన అక్కర్లు అవసరతలు కలిగినటువంటి వారు మరి మంచి చెప్పారు కదా, సహోదరి శ్రీలక్ష్మి సిస్టర్కు మరి ఆపరేషన్ అది దేవుని చిత్తమైతే ఇది నెక్స్ట్ మంత్ అని రాశారు. మరి పోయినసారి కూడా ఎట్లా రాసినట్టున్నారు. మరి మణిపాల్ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ జరగనే ఉన్నది. ఆ సహోదరి కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నారు. ఇట్లా ముఖ్యమైన అవసరతలు తీసుకుని మనం ప్రార్థించవలసిన వారు మిగతా వాటి కొరకు ఇక్కడ విజ్ఞాపన చేయబడుతుంది. జ్ఞాపకం ఉంచుకొని మీకు ప్రత్యేకమైన మనవులుంటే వాటిని రాసి కూడా ఇవ్వండి. వాటి కొరకు కూడా ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. విషయాలు జ్ఞాపకం ఉంచుకొని కనుక మహిమకరమైన విధానంలో దేవుని యొక్క సమాజంలో ప్రతి బిడ్డ కూడా సమాజంతో ఐక్యపరుచుకొని ప్రార్థన జీవితాలు కలిగి ప్రభువును సేవించడానికి అనేకులు తమను అర్పించుకొని దేవుని ఇంట్లో కనబడినట్లుగా ప్రభు సముఖుల విజ్ఞాపన చేస్తాం. ఇలాగూ బెరాకా యొక్క సరిహద్దులు ప్రభు విశాలపరిచినట్లుగా బెరాకా నుండి తన జీవన దేవుడు ప్రవహింపచేయనట్లుగా శత్రు కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా ప్రభు లయపరిచినట్లుగా ప్రభు సముఖుల విజ్ఞాపన చేస్తాం. విషయాలు జ్ఞాపకం ఉంచుకొని మరి ఒక సహోదరుడు సహోదరి ఆ విధంగా మార్చి మనవలను అనుసరించి దగ్గరగా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ప్రారంభించాం.